ప్రభునందు అత్యంత ప్రియంటి మా ప్రియులందరికీ ప్రభు నాన్న మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం 7:8 కార్యారంభం కంటే కార్యాంతము మేలని, ఈ చివరి దినాల ఉంటే మనము దేవుని బిడ్డలముగా ఏ విధంగా మనం జీవించాలా అనేటువంటి విషయాన్ని అనుసరించి ధర్మశాస్త్రంలో నుండి నిర్గమకాండము 20వ అధ్యాయములో నుండి కొన్ని దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక్కొక్క ఆజ్ఞల గురించి మనం తలస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా 16వ వచనం 20వ అధ్యాయము నిర్గమకాండము 20:16 నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఇది 9వ ఆజ్ఞ. నీ పొరుగువాని మీద ఏం పలకొద్దు? అబద్ధ సాక్ష్యము పలకకూడదు. దయచేసి గమనించండి, అబద్ధ సాక్ష్యం. ఎందుకంటే సాక్ష్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. సాక్ష్యం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే చాలామందికి ఏది అవసరం అంటే మంచి సాక్ష్యము అనేది అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి సాక్ష్యం, మనకు ఈ బైబిల్ ఏం చూపిస్తుందంటే ఒక్కొక్కరి సాక్ష్యాలను చూపిస్తుంది. అంటే వాళ్ళ జీవిత సాక్ష్యం, వారి జీవిత సాక్ష్యం. అందుకనే ఏ సాక్ష్యము మనం కలిగి ఉంటున్నాం, ఎట్లాంటి సాక్షులంగా ఉంటున్నాం. బైబిల్ ప్రకారంగా యేసు ప్రభువారు చెప్పినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అందుకనే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా దేవుని దాసుడు రాస్తాడు. 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం నుండి భూదిగంతల వరకు నాకు సాక్షులు. ఆది అపోస్తులు, ఆది సంఘము దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డారు. అందుకనే అబద్ధ సాక్షులుగా వారు సత్య సాక్షులు, సత్య సంబంధులు. దేవుని కొరకు వారు సాక్ష్యంగా నిలబడ్డారు. అందుకని నీ సాక్ష్యము ఏది, నీ సమర్పణ ఏది, నీ బలి అర్పణ ఏదని. కాబట్టి దేవుని బిడ్డలు సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆది అపోస్తులు కానీ, ఆది సంఘము కానీ యేసు ప్రభు వారి కొరకు సాక్షులు. నీవు కూడా ఏ సాక్షివి? అబద్ధమునకు సాక్షివి. అబద్ధం అంటే సైతానిది. ఇంతకుముందు కూడా మేము గుర్తు చేస్తూ వచ్చినాము. అబద్ధానికి జనకుడు సైతాను. సైతానుకు సాక్షులం కాదు, అబద్ధాలు చెప్పడానికి సాక్షులం కాదు. ఇట్లా బైబిల్లో ఉన్నది. పౌలు అన్నాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె. ఎవరి గురించి రాయబడింది? కయ్యను ఏబేలు గురించి అంటే ఏబేలు గురించి అంటే సాక్ష్యాలు కలబడినటువంటి వాళ్ళు దేవుని బిడలుగా ఈ దినాల్లో మనం ఏ సాక్ష్యం మనం కలిగి ఉంటున్నాం? ఎట్లాంటి దేనికి మనము సాక్షులముగా ఉంటున్నాం? సత్యానికి సాక్షులముగా ఉంటున్నామా? అబద్ధానికి సాక్షులముగా ఉంటున్నామా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవాంటకు రుజువునై ఉన్నది. దీనిని బట్టి పెద్దలు సాక్ష్యము. పెద్దలు అనేటువంటి వారికి కూడా ఏది అవసరం అంటే సాక్ష్యం. దేవుని బిడ్డలైనటువంటి వారికి ఏ సాక్ష్యం? మంచి సాక్ష్యము అవసరం. అందుకనే మనం చదువుకుంటే వచనములో 16వ వచనం 20వ అధ్యాయము నిర్గమకాండ నీ పొరుగువాని మీద, ఎవరి మీద? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము. దయచేసి గమనించండి, అబద్ధ సాక్ష్యాలు మానండి. ఇప్పటి వరకు మన పొరుగు వారి మీద, మన సహోదరుల మీద, మన సోదరుల మీద, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు తెలియకుండా, నీకు తెలియకుండా అబద్ధాలు సాక్ష్యం పలకొద్దు. అది గొప్ప నష్టానికి సంబంధించిన విషయం. అందుకొరకనే దేవుని వాక్యంలో మనం మరొక మాటను చూస్తాం. 23వ అధ్యాయం నిర్గమకాండము 23 లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. గమనించండి, లేని వార్తను పుట్టించొద్దు. ఈ దినాలలో లేకపోయినా పుట్టించేటువంటి వాళ్ళు ఉంటారు. అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టునితోనూ కలవద్దు. దుష్టులతోటి అన్యాయపు సాక్ష్యం అంట. నీకేదో వాళ్ళ ద్వారా మేలుందని, లేకుండా నీ స్వప్రయోజనం కొరకు దుష్టునితో కలవద్దు, దుష్టులతోటి కలవద్దు. దుష్కార్యం జరిగించుటకై సమాజమును వెంబడించవద్దు. న్యాయము త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు.
3వ వచనము, వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు. గమనించండి. కాబట్టి మీలారా, ఈ దినాల్లో సాక్ష్యాలు ఎక్కడుంటాయంటే కోర్టులో పలికే సాక్ష్యాలు ఎలాంటి సాక్ష్యాలు మనం ఎరుగుతాం తెలుసు. అందుకనే సంఘాలలో ఉన్నటువంటి మనం కూడా ఎలాంటి సాక్ష్యము మనం పలుకుతున్నాం, మన సాక్ష్యము ఏ విధంగా ఉంటుంది. లేవియా కాండంలో ఇంకా కొన్ని విషయాలను నేను మీకు గుర్తు చేస్తాను. చదువుకున్న వచనాలను జ్ఞాపకం పెట్టుకొని మనం దేనికి సాక్షులముగా ఉంటున్నాము, ఎట్లాంటి దానికి, నిజానికా అబద్ధానికి మనము సాక్షులముగా ఉంటున్నామా గమనించండి. లేవియా కాండము 19వ అధ్యాయము ఇక్కడ కూడా ఈ మాటను మనం కలుపుకోవచ్చు. నేను మీ దేవుడు 11వ వచనం, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, అబద్ధం ఆడకూడదు అంట. అబద్ధం ఇక్కడ మనం కూడా ఏం చూస్తాము, అబద్ధ సాక్ష్యము అని అంట. దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలుకొద్దు. 15వ వచనం, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను, నీ ప్రజల్లో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. సరే, నీ ప్రాణాన్ని అందుకనే అబద్ధ సాక్ష్యమును పలకకూడదు. ఎందుకంటే ఈ అబద్ధం అనేది సైతానుకు సంబంధించిన విషయము. కాబట్టి వీళ్ళ గమనించండి, అబద్ధ సాక్ష్యము. ఇంకొక మాట కూడా మేము చదివి వినిపించాలని తలస్తున్నాం. అందుకనే నీవు నేను దేనికి సాక్షిగా ఉంటున్నాం? దుష్టులతోటి కలిసి అబద్ధానికి సాక్ష్యంగా ఉంటున్నావా? లేవియా కాండము 6వ అధ్యాయం, లేవియా కాండము 6 మొదటి నుంచి, మరి యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గుర్చే గాని, తాకట్టును గూర్చే గాని, దోచుకున్న దాని గూర్చే గాని, తనకు పొరుగువానితో బొంకిన ఎడల ఏమి, తన పొరుగువాని బలత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికిన దాని గురించినేమి, మనుషులు వేటిని చేసి పాపులగురు వాటి దేని విషయంలోనైనా అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసి అపరాధి అవును కనుక అతడు తను దోచుకొనిన సొమ్మును గూర్చి గాని, బలత్కారం చేత అపహరించబడిన దాని గూర్చి గాని, తనకు అప్పగింపబడిన దాని గూర్చి గాని, పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణం చేశానో దాని అంతయు మరలా అచ్చుకొనవలను. అంటే ఇక్కడ అచ్చుకోండి, అబద్ధం లేక ఇది తప్పు యొక్క విషయాలలో ఏదైనా బొంకినా అంటే తప్పు సాక్ష్యం అనమాట. బొంకి సాక్ష్యం ఇస్తూ ఉంటాం. పోయిన దాని గురించి రకరకాలుగా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ విషయాలు కాదు, కానీ మనము సాక్ష్యము ఏ విధంగా ఉండాలి? అతడు బీదవాడైనా ఏ వ్యక్తి అయినా కూడా ఏం చేయకూడదు, తప్పుడు సాక్ష్యమును మనము చెప్పకూడదు. అది దేవుని బిడ్డలకు ఉండవలసిన గొప్ప విషయం అనమాట. అబద్ధ సాక్ష్యము పలుకొద్దు. ఎవరి గురించి? పొరుగువాని గురించి. ఈరోజు ఈ విషయాన్ని మనం ఎత్తుకొని బైబిల్లోకి వెళితే చాలామంది అబద్ధ సాక్ష్యం పలికినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అబద్ధ సాక్ష్యం పలికేటువంటి మన విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే దేవుడే మన మీద సాక్ష్యాలు పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. నేను ఒక విషయాన్ని బైబిల్లో నుండి, చాలా సంగతులు ఉన్నాయి కానీ ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఇది అందరికి తెలిసినటువంటి విషయమని నేను మీకు చేస్తున్నాను. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో అహాబు గారి కాలంలో యెజబెలు రాణి నాబోతు యొక్క ద్రాక్ష తోటను గురించిన విషయమును తిరిగి దాన్ని తీసుకోవడానికి కొరకు ఆమె ఏం చేసినదంటే, తన భర్త విషయంలో తానే ఒక పెద్ద రాణిలాగా సాధించగలిగినటువంటి విషయం మనం చూస్తాం. ఏమని చూస్తామంటే, ద్రాక్ష తోటను ఇమ్మని అడిగినాడు, అడిగితే తాను ఇవ్వనన్నాడు. అతను ఇవ్వకపోతే ఆయన అలిగి పడుకున్నాడు మూతి ముడుచుకొని. దాని కొరకు ఆమె తెలుసుకొని ఏం చేసిందంటే, ఈ విధంగా తెలియజేసినట్టు విషయం కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 21:7 అందుకు అతని భార్య యెజబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయుట లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండుము. నేనే ఇశ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించినతని చెప్పి అహాబు పేట తాకిదులు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకిదు నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకు పంపెను. ఆ తాకిదులో వ్రాయించిన ఏమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల యొద్ద నిలవబెట్టి నీవు దేవుని రాజ్యమును దూషించువనియు అతని
మీద సాక్ష్యము పలుకుటకు, గమనించండి, ఏం పలకడానికి? అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. చూసారా ఏ సాక్ష్యం? ఇదంతా మీరు చదువుకోండి. అబద్ధపు సాక్ష్యాలను పెట్టి అన్యాయంగా నాబోతు యొక్క ద్రాక్ష తోటను తీసుకున్నటువంటి సందర్భము. ఇప్పుడు అబద్ధ సాక్ష్యం పెట్టి చేస్తే ఏమైపోయినది, ఏమి జరిగింది అని అంటే 17 నుండి ఈ విధంగా రాయబడి ఉంటుంది. 17 అప్పుడు యెహోవా వాక్కు తిబిసిడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొండకు బయలుదేరును. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతను చూసి ఇలాగూ ప్రకటించము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకున్న వల్లనే నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతను చెప్పాను. అంతటా ఆహాబు ఏలియాను చూసి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడుతున్నా అని పలకగా ఏలియా ఇట్లాను, యెహోవా దృష్టి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించదను, నీ సంతతి వారిని నాశనం చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబును పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరూ నిర్మూలన చేతును. ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించు కనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమును, అయ్యా కుమారుడైన బయషా కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబముకు చేయదునని యెహోవా సెలవిస్తున్నాడు. మరి యెజబేలు గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెజబేలు ప్రాకారమున దగ్గర కుక్కలు యెజబేలును తినివేయును. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులు కుక్కలు తినివేయును. బయటి భూమిలో చచ్చు వారి ఆకాశ పక్షులు తినివేయునని చెప్పెను. తన భార్యను యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహాలను పెట్టుకొని అతడు బహు ఏయముగా ప్రవర్తించను. గమనించండి. అయినా ఇక్కడ ఒక గొప్ప విషయం మనకు కనబడుతుంది. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రము చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట పరుండి ఉండగా వ్యాకుల పడొచ్చుండగా యెహోవాకు తిబిసిడిన ఏలియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చిన, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించి చూస్తివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించు చేత ఆ అపాయము అతని కాలమందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబకుల మీదకి రప్పించదని. గమనించండి, భాగాన్ని జాగ్రత్త గమనించండి. అబద్ధ సాక్ష్యములు పలికేది మానండి. ఏ విషయమైనా కూడా అబద్ధాలు చెప్పబాకండి. ఎందుకంటే అబద్ధం అనేది సైతానుడు. నేను ఒక్క విషయాన్ని నేను మీకు గుర్తు చేసినాను, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకొద్దు. ఇది దేవుని బిడ్డలకు తగినటువంటిది కాదు. రేపు తీర్పులోనికి వస్తాం. అబద్ధికులందరూ కూడా తీర్పులోనికి వస్తారు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాల ప్రకారము, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం మీద మనం ప్రత్యక్షం కావాలి సుమా. కాబట్టి ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతుంది? మనం అబద్ధాలు చెప్పినామో, నిజము చెప్పినామో, దొంగతనాలు చేసినామో, ఏమి చేసినామో, బొంకినామో, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మనకు ఒక్కరి విషయం నేను మీకు చెప్తూ వచ్చినాను. ఏ విషయము? యెజబేలు ఆహాబు గురించి ఏం చేసింది? అబద్ధ సాక్షులను పెట్టి అన్యాయముగా నాబోతు యొక్క ద్రాక్ష తోట తీసుకుంది. బైబిల్ ఏం చెప్తుంది అంటే మనం చదువుకుంటే ఇక వచనంలో 20 నిర్గమకాండము 23వ అధ్యాయం ఇంతకుముందే నేను చదువుతూ వినిపించినాను. గమనించండి. 23వ అధ్యాయం మొదటి నుంచి ఏముంటుందంటే, లేని వార్త పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టులతో నీవు కలవద్దు. అక్కడ వాళ్ళు ఏం చేసినారు? అన్యాయపు అబద్ధ సాక్ష్యము పలకడానికి యెజబేలు రాను చెప్పినటువంటి యొక్క యెజబేలు ఆహాబు దుష్టులు వారితో కలిసి అబద్ధపు సాక్ష్యం చెప్పి దుష్కార్యం జరిగించటకై సమూహమును వెంబడించవద్దు. ఎందుకంటే రాజరికంలో ఉన్నది, రాజ్యము వారిదే కాబట్టి వారు ఏదైనా చెప్తే సాగుద్దని అట్లాంటి యొక్క యెజబేలు రాని అహాబు యొక్క రాజులతో ఉన్నటువంటి రాజ్య పరిపాలన కింద ఉన్నటువంటి వారు ఏకీభవించి అబద్ధ సాక్ష్యం పలికి ఏమైనారు? నష్టపోయినారు. వ్యాజ్యమాడేవాడు బీదవాడైన ఎడల వాని ఎడల పక్షపాతం ఉండొద్దు. కాబట్టి నాబోతుకు ఎవరు
సహకరించేవారు లేరు. ఒకవేళ అతడు పేదవాడు కావచ్చు, లేక ఎవరు లేరు అతని పక్షంగా. కాబట్టి ఏం చేశారంటే వాళ్ళు ఆ రాజుతోటే ఏకీభవించినటువంటి యొక్క సందర్భము మనము చూడగలం. చూసి అబద్ధ సాక్ష్యాన్ని పలికినారు. కానీ దానికి ఏమి అనుభవించినారు చెప్పండి? దానికి ఏమి అనుభవించినారు? లేవియా కాండములో మనం చదువుకున్నట్లుగా, లేవియా కాండము 19వ అధ్యాయములో మేము ఇంతకుముందే మీకు చదివి వినిపిస్తూ వచ్చినాం. కాబట్టి ప్రియులారా, నీవు నేను ఒకవేళ బీదవాడైనా సామాన్యుడైనా ఏం చేయకూడదు? నీవు అన్యాయపు అబద్ధ సాక్ష్యము పలకవద్దు. కాబట్టి అబద్ధ ప్రమాణము చేయవద్దు, అందుకనే బొంకవద్దు. 15వ వచనం లేవియా కాండం 19:15 అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి ఏం చేయాలా? వాళ్ళు ఏం చేసినారంటే ఎవరు లేరని అన్యాయంగా అక్రమంగా అబద్ధ సాక్షులను పెట్టి నాబోతును చంపించింది. కానీ చివరికి ఏ ఫలితము అనుభవించిందో మనం చూసినాం. రెండో విషయం ఏంటంటే అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని ఖచ్చితమైన మాట. కాబట్టి అబద్ధ పలకకూడదు. కాబట్టి ఇప్పటి వరకు అబద్ధ సాక్ష్యం పలికే వారంగా ఉంటే, గొప్ప సాక్ష్యం ఏంటంటే ఇప్పుడే మనం చదువుతూ వచ్చినాం. అదే మొదటి రాజుల గ్రంథములో 21వ అధ్యాయంలో, మొదటి రాజుల 21వ అధ్యాయంలో గమనించండి. నాబోతు యొక్క యెజెబెలు విని ఏమైంది? అతడు పశ్చాత్తాపడి ఏం చేసినాడో చూడండి. చక్కని మాట రాయబడి ఉంది. ఒకవేళ ఈ విధంగా నీ ఉంటే మేలు. 27వ వచనం, 21 మొదటి రాజుల గ్రంథము 21:27 ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవాకు తిబిసిడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించట చూస్తివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించ చేత ఆ అపాయము అతని కాలమందున సంభవించకుండా ఆపి అతని కుమారుని యొక్క కాలం. చూడండి, ఆహాబు పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు. నేను చేసిన తప్పు అనుకున్నాడు, నా భార్య చేసిన తప్పు అని పశ్చాత్తాపంట వస్త్రం జింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి వ్యాకుల పడితే దేవుడు కనికరించినాడు. కానీ యెజెబెలు రాని మాత్రం ఒప్పుకోలే. కఠినురాలు. ఈ దినాలలో సంఘాలలో ఇట్లాంటి ఒప్పుకోకుండా అబద్ధ సాక్ష్యాలు పలికే వాళ్ళు, ఆహాబు లాంటి వాళ్ళైనా యెజెబెలు రాని వంటైనా ఉంటే దేవుడు వారికి మరొక సమయము తరుణం ఇచ్చినటువంటి విషయం మనం ఎరుగుదాం. ఇక్కడ ఈతనే సాక్ష్యం. ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి గుర్తించి అబద్ధ సాక్ష్యాలు పలికి అన్యాయంగా అక్రమంగా వాళ్ళ ఆస్తులు వీళ్ళ ఆస్తులు సామాన్యుల ఆస్తులు దోసుకోవద్దు. అది న్యాయము కాదు. అది దేవుడు ఒకరోజు తీర్పు తీర్చుతాడు. కాబట్టి ఆ తీర్పు తీర్చక ముందే దేవుని మాటలు వినటే మనకు మనమే పశ్చాత్తాపడితే ఆహాబులాగా ఇంత గొప్ప దుర్మార్గుడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట వింటే సరే. ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తాను. ఏబేలు కయీనున్నాడు. కయీను కూడా ఏడ్చినాడు. నేను చేసిన పాపం అన్నప్పుడు అతనికి మరణశిక్ష రాకుండా అతనికి ఒక గుర్తు వేసినాడు. మీరు చదవండి. కాబట్టి మాటలు వినటే మనము అబద్ధ సాక్ష్యము పలుకు పొరుగు వారి మీద. కాబట్టి నీవు నేను ఇలాంటి సాక్ష్యం పలికేటువంటి వారంగా ఉంటే ఈ మాటలు వినటే మనము జీవితాలు మార్చుకొని సత్య సాక్షులముగా ప్రభు కొరకు సాక్ష్యంగా జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, భాగాన్ని దీవించండి. ఇచ్చిన కొనం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ చాలా వందనాలు. ప్రార్థన చేయండి, అన్యగా భావించబాకండి.